వెల్కమ్ టు ఆర్ తెలుగు ఫ్రెండ్స్. ఈ వీడియోలో మనం ఏఆర్ రెహమాన్ గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు మాట్లాడుకుందాం. మొదటి విషయం ఏంటంటే ఏఆర్ రెహమాన్కి తన మొదటి సినిమా అయిన రోజా మూవీకి అవకాశం ఎలా వచ్చిందో మాట్లాడుకుందాం. ఇళయరాజా దగ్గర ఏఆర్ రెహమాన్ గారు అసిస్టెంట్ మ్యూజిక్ డైరెక్టర్గా పనిచేసేవారు. ఆ టైంలోనే మణిరత్నం గారికి రెహమాన్ అంటే పరిచయం అన్నమాట. ఒకరోజు రెహమాన్ గారు మణిరత్నం గారిని తన స్టూడియోకి ఆహ్వానించాడనమాట. అక్కడికి వెళ్ళిన తర్వాత రెహమాన్ తన ఒక చిన్నపాటి రూమ్లో తన మ్యూజిక్ స్టూడియోలో మంచి సౌండ్ క్వాలిటీతోని మ్యూజిక్ ప్రొడ్యూస్ చేశాడు. అది చూసిన మణిరత్నం గారు ఇతనిలో ఏదో మంచి టాలెంట్ ఉంది అని చెప్పేసి రోజా అనే సినిమా తక్కువ బడ్జెట్లో తీస్తున్నారు. ఆ సమయంలో ఏఆర్ రెహమాన్కి మొదటిసారిగా సంగీత దర్శకుడిగా అవకాశం ఇచ్చాడనమాట. ఆ సినిమా దాదాపు 3-4 భాషల్లోకి డబ్బింగ్ అయింది. ఆ తర్వాత ప్రతి భాషలోనూ హిట్ అయింది. అంతేకాకుండా ఒక డెబ్యూట్ మ్యూజిక్ డైరెక్టర్గా నేషనల్ లెవెల్లో బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్గా అతనికి అవార్డు వచ్చిందనమాట. అప్పటి నుంచి అతను వెనక్కి తిరిగి చూసుకోలేదు. రోజా సినిమాకి ఏఆర్ రెహమాన్ గారికి ఇచ్చిన రెమ్యూనరేషన్ కేవలం 25,000 అన్నమాట. అతడు తన జీవితంలో ఆ రెమ్యూనరేషన్ని ఎప్పుడు మర్చిపోలేనని, అంతేకాకుండా ఆ సినిమా ఇంకా మణిరత్నం గారితో ఉన్న అనుబంధం ఎప్పుడు మర్చిపోలేనని ఒక ఇంటర్వ్యూలో పేర్కొన్నాడు. ఏఆర్ రెహమాన్ గారు బేసిక్గా స్టడీస్లో చాలా వీక్. అతను 4th క్లాస్ చదువుతున్నప్పుడు వాళ్ళ తండ్రి గారు మరణించడం జరిగిందన్నమాట. సో ఆ సమయంలో దాదాపు అతను ఒక 9th క్లాస్ వరకు ఏదో విధంగా చదువుకున్నాడు. ఆ టైంలో అతను రాత్రుళ్ళు మ్యూజిషియన్గా స్టూడియోలో పనిచేసేవాడు తన ఫ్యామిలీని పోషించుకోవడానికి. పొద్దున్న దాకా స్కూల్కి వెళ్ళేవాడు. అలా 9th క్లాస్ వరకు తాను చదువుకొని అలసిపోయాడు అన్నమాట. ఆఖరికి అతను ఏం డిసైడ్ అయ్యాడంటే ఈ మ్యూజిక్ చేయడం, చదువుకోవడం చాలా కష్టమని వాళ్ళ అమ్మగారు తనని పూర్తి స్థాయిలో ఒక సంగీత కళాకారునిగానే పనిచేయమని చెప్పిందన్నమాట. అప్పటి నుంచి అతను ఎంతోమంది సంగీత దర్శకుల వద్ద కీబోర్డ్ ప్లేయర్గా, మ్యూజిక్ ప్రోగ్రామర్గా పనిచేయడం స్టార్ట్ చేశాడనమాట. ఆ దశలోనే తను మ్యూజిక్లో ఎన్నో మెలకువలు ఇంకా ఎన్నో రకాల ట్రిక్స్ తెలుసుకున్నాడనమాట. స్లమ్ డాగ్ మిలియనియర్ అనే మూవీకి రెహమాన్ గారు సంగీతం అందించారన్నమాట. ఆ సమయంలో డానీ బాయిల్ అనే హాలీవుడ్ దర్శకునితో కలిసి పనిచేశాడు. బేసిక్గా ఆ సినిమా అనేది చాలా తక్కువ బడ్జెట్ సినిమా. ఆ సినిమాని మొదటిసారి ఒక డిజిటల్ కెమెరాతో షూట్ చేశారు. ఆ రోజుల్లో ఎక్కువగా రీల్ ఉన్న కెమెరాలతోనే షూట్ చేసేవారు అన్నమాట. మొదటిసారి వాళ్ళు డిజిటల్ కెమెరాతోని ఆ మూవీని షూట్ చేశారు. ఓకే, ఇక రెహమాన్ గారి విషయానికి వస్తే ఆ సినిమా చాలా తక్కువ బడ్జెట్లో చేసిన సినిమా. అది ఒక ఎక్స్పెరిమెంటల్గా కొన్ని ఫిలిం ఫెస్టివల్స్ కోసం వాళ్ళు బేసిక్గా ఆ సినిమాను తయారు చేశారు. అది కొన్ని ఫిలిం ఫెస్టివల్స్లో ప్రదర్శించారు. దాని తర్వాత సినిమాకు మంచి రియాక్షన్ వచ్చింది. ఆ సినిమా కూడా మంచి పేరు వచ్చింది. ఏది ఏమైనప్పటికీ అందులో జై హో అనే పాటకి ఇంకా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్కి చాలా మంచి పేరు వచ్చింది. ఆ తర్వాత ఆ సినిమా మ్యూజికే రెహమాన్ గారికి ఆస్కార్ అవార్డు తీసుకొచ్చేంత స్థాయికి ఆ సినిమా తీసుకెళ్ళిందనమాట. మొత్తానికైతే స్లమ్ డాగ్ మిలియనియర్ అనే సినిమాతో రెహమాన్ గారికి ఆస్కార్ అనే అవార్డు వచ్చిందనమాట. మొత్తానికైతే ఆ సినిమా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా ప్రపంచంలో నలుమూలలా పర్ఫామ్ చేశారు. ఒక సినిమాలో పాటని పర్ఫామ్ చేయడం మామూలు విషయమే, కానీ ఆ సినిమా యొక్క బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా ఎంతోమంది సంగీత కళాకారులు రకరకాల దేశాల్లో ఆ మ్యూజిక్ని స్టేజ్ పైన ప్రజెంట్ చేశారనమాట, ప్లే చేశారు. సో ఆ సినిమా యొక్క బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయినా, ఆ సినిమాలో ఉన్న జై హో సాంగ్ అయినా చాలా ఫేమస్ అయింది. 2G ఇంటర్నెట్ కాలంలోనే ఆ ఇంటర్నెట్లో చాలామంది ఆ జై హో అనే సాంగ్ని పాడి పోస్ట్ చేశారన్నమాట. ఆ సాంగ్ ఆ రోజుల్లో అంత వైరల్ అయింది. మరో విషయం ఏంటంటే ఏఆర్ రెహమాన్ గారు సినిమాలకి మ్యూజిక్ చేస్తూ మంచి పీక్ లెవెల్లో ఉన్నా కూడా మన ఇండియాలో మ్యూజిషియన్స్ని డెవలప్ చేయాలని అతనికి ఒక ఆలోచన వచ్చిందనమాట. అతను ఒకరోజు ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఎంతోమంది ఎక్స్పీరియన్స్ ఉన్న మ్యూజిషియన్లు అందరూ ప్లే చేస్తున్నారు, రోజుకి వాళ్ళు ముసలి వాళ్ళు అయిపోతున్నారు. కానీ యంగర్ జనరేషన్ నుంచి మ్యూజిషియన్స్ ఎక్కువగా రావట్లేదు. అందుకే నేను ఒక మ్యూజిక్ స్కూల్ని స్టార్ట్ చేశానని ఒక ఇంటర్వ్యూలో రెహమాన్ గారు పేర్కొన్నారు. KM కన్సర్వేటరీ అనే ఒక మ్యూజిక్ స్కూల్ ఆయన స్థాపించాడు. అందులో కొంతమంది డబ్బులు తీసుకొని మ్యూజిక్ ఇస్తే, కొంతమంది పేద విద్యార్థులను సెలెక్ట్ చేసి వాళ్ళకు ఉచితంగా సంగీత శిక్షణ అనేది ఇచ్చాడనమాట. అందులో చాలామంది విద్యార్థుల్ని మ్యూజిషియన్లుగా తయారు చేశాడు. ఇందులో ముఖ్యమైన పాయింట్ ఏంటంటే ఆయన వాళ్లకు మ్యూజిక్ నేర్పించి వదిలేయకుండా అందులో నుంచి కొంతమందిని తీసుకొని తన ఆర్కెస్ట్రాలను పెట్టుకున్నాడు. తన సినిమాలోనే మ్యూజిషియన్గా ఛాన్స్ ఇచ్చాడనమాట. ఆ ఆర్కెస్ట్రాకి సన్షైన్ ఆర్కెస్ట్రా అని పేరు పెట్టాడు. అతని కొన్ని సినిమాల్లో ఈ సన్షైన్ ఆర్కెస్ట్రా వాళ్ళు మ్యూజిక్ పర్ఫార్మెన్స్ కూడా ఇచ్చారు. ఇది చాలా గొప్ప విషయం. ఏఆర్ రెహమాన్ గారి దగ్గర ప్రముఖ సంగీత దర్శకుడైన హ్యారిస్ జయరాజ్, జీవి ప్రకాష్ కుమార్, జాషువా శ్రీధర్, అచ్చు రాజమణి వంటి ప్రముఖ సంగీత దర్శకులు ఆయన బృందంలో, ఆయన టీంలో అసిస్టెంట్లుగా, కీబోర్డ్ ప్లేయర్లుగా పనిచేశారు. ఓకే వ్యూవర్స్, ఇది ఏఆర్ రెహమాన్ గారి గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు. మరిన్ని
వీడియోస్తో మళ్ళీ మనం కలుద్దాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. మా ఆర్ తెలుగు యూట్యూబ్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.